నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై సమీక్ష. మంత్రి నిమ్మల రామానాయుడు జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. మహిళలకు రక్షణ కరువు. వైసీపీ నిరసన. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ. గోదావరి తీరంలో ఘనంగా యువరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. కూటమి మహిళా కమిటీ ప్రతినిధులు. రాజమండ్రిలో వెల్లువెత్తిన నిరసన ప్రదర్శన. ఇప్పుడు బిజినెస్ పాయింట్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర కళా సమ్మేళన్ ప్రతి సంవత్సరం మనం నిర్వహించేటటువంటి జూన్ నెలలో నిర్వహించేటటువంటి కళా సమ్మేళనం ఈ సంవత్సరం జూన్ నెల 12, 13, 14, 15 తేదీలలో గురు, శుక్ర, శని ఆదివారాల్లో నిర్వహించబోతుంది. స్థానిక ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మరియు గెయిల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కళా సమ్మేళనకు కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికీ స్వాగతం పలుకుతోంది. ఇందులో ప్రత్యేకంగా సనాతన ధర్మం సాంస్కృతిక సంపద అన్న మోటోతో, నినాదంతో మనం ముందుకు వెళ్తాం. ప్రతిరోజు కూడా మనకి ఉదయం నుంచి కాంపిటీషన్స్ జరుగుతాయి సాయంత్రం వరకు. ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్క స్టేట్ని మనం దాని యొక్క ప్రత్యేకతను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే శాస్త్రీయ నృత్యాల్లో ఉన్నటువంటి తమిళనాడులో భరతనాట్యం, అలాగే ఆంధ్ర కూచిపూడి, ఒరిస్సా ఒడిస్సీ, అలాగా మోహిని అట్టం కేరళ, ఇలాగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని ప్రత్యేకంగా తీసుకుని మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దుర్గా సూక్తము, అలాగే పురుష సూక్తము, శ్రీ సూక్తము, రుద్ర సూక్తము, ఇలాంటి అద్భుతమైనటువంటి వాటిని దృశ్యకావ్యంగా మలచి మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది రాధాకృష్ణ కళాక్షేత్ర. ఇందులో 12వ తేదీ ప్రత్యేకంగా కాంపిటీషన్స్ ఉదయం నుంచి జరుగుతాయి సాయంత్రం వరకు. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి. సాయంత్రం ప్రత్యేకంగా భరతనాట్యం మీద మనం ప్రత్యేక దృష్టి చేసి అక్కడ ఉన్నటువంటి ఫోక్, అంటే చెన్నైలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కుమ్మీ అనేటటువంటి జానపదం అక్కడ ప్రత్యేకత. ఆ కుమ్మీ డ్యాన్స్ని మనం ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. 13వ తారీఖు ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకుంటున్నాం సనాతన ధర్మం నుంచి. ఒక సంవత్సరం హనుమాన్ చాలీసా 150 మంది విద్యార్థులతో 108 సార్లు చేయించాం దృశ్యకావ్యంగా డ్యాన్స్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కనకధార స్తోత్రం చేశాం. ఈ సంవత్సరం గురువాష్టకం అండ్ మీనాక్షి పంచరత్నాన్ని 125 మంది విద్యార్థులు డ్యాన్స్ చేస్తుంటే 25 మంది విద్యార్థులు దాన్ని పాడతారు లైవ్లో. 9 గంటల 9 నిమిషాల పాటు నిర్విరామంగా సాగే ఈ అద్భుత కార్యక్రమం ఒకే ఆహార్యంతో స్టేజ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అందరూ మీనాక్షి స్వరూపాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది రాధాకృష్ణ కళాక్షేత్ర. అలాగే సాయంత్రం రుక్మిణీ కళ్యాణం. రుక్మిణీ కళ్యాణంలో కళ్యాణం జరిగేటప్పుడు కళ్యాణానికి సంబంధించిన పూర్వ సిద్ధాంతం ప్రకారం మనకు కొన్ని అంశాలు ఉంటాయి, నృత్యాంశాలు, వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు మోహిని అట్టం కేరళ యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి మనకి ఓనం అంటారు వాళ్ళు, ఆ ఓనంకి సంబంధించిన కొన్ని పాటలు, మోహిని అట్టంకి శాస్త్రీయ నృత్యంలో సంబంధించిన కొన్ని అంశాలని మీకు అందించడం జరుగుతుంది 13వ తేదీ. అలాగే 14వ తేదీ నాట్యశాస్త్రంలో ఒక విధానం చెప్పబడుతుంది. ఏకకేళి నృత్యం అనేది ఉండదు, అంతా కూడా నృత్య రూపకాలు ఉండేవి, యక్షగానాలు, నృత్య రూపకాలు ఉండేవి. ఇప్పుడు రాను రాను సిద్ధాంతం పోయి ఏకకేళి నృత్యం, అన్నమాచార్య కీర్తన ఒక 2-3 డ్యాన్సులు చేస్తే అది డ్యాన్స్గా మనం అభివర్ణించుకున్న ప్రస్తుత తరుణంలో పూర్వ నాట్య శాస్త్రాన్ని వెలికితీసే ప్రయత్నంలో 30 సంవత్సరాల క్రితం రాధారెడ్డి గారు, రాజారెడ్డి గారు బొంబాయిలో నిర్వహించినటువంటి కాంపిటీషన్స్, మనకి నృత్య రూపకాల మీద కాంపిటీషన్స్, పెద్ద పెద్ద వాళ్ళు వెంపటి చినసత్యం గారు, శోభానాయుడు గారు లాంటి అద్భుతమైనటువంటి కళాకారులు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత మళ్ళీ మనమే ఇక్కడ నిర్వహిస్తున్నాము. సుమారుగా 13 నృత్య రూపకాలు ప్రదర్శిస్తున్నారు. ఒకళ్ళు గోదా కళ్యాణం, ఈశ్వర శివలీలలు, ఇంకొకళ్ళు సనాతన ధర్మం, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అద్భుతమైన కళాకారులు వారి యొక్క దృశ్య రూపకాలను చూపిస్తారు. వీటి మీద కాంపిటీషన్స్ జరుగుతాయి. 14వ తారీఖు కూచిపూడి. అదేవిధంగా 15వ తారీఖు సోలో కాంపిటీషన్స్ జరుగుతాయి ఉదయం నుంచి రాత్రి వరకు. ఈవినింగ్ మళ్ళీ ఒడిస్సా స్టేట్ దాని యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఆ ఒడిస్సా నృత్యం, ఒడిస్సా క్లాసికల్,
మరియు అక్కడ సంబల్పురి అనేటటువంటిది జానపద నృత్యం ఉంటుంది. ఆ సంబల్పురి జానపద నృత్యాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది రాధాకృష్ణ కళాక్షేత్ర. ఈ మొత్తం కార్యక్రమం కూడా అందరూ కూడా ఆహ్వానితులే, ఎటువంటి టిక్కెట్ ఉండదు, ప్రవేశం ఉచితం, అందరూ రావచ్చు. వచ్చినటువంటి ప్రతి కళాకారుడికి, కళాకారుడి యొక్క తల్లిదండ్రులకి మనం ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఎక్కడెక్కడో బెంగళూరులోను పెద్ద పెద్ద సిటీల్లో జరిగేటటువంటి ఇంత భారీ కార్యక్రమాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అద్భుతంగా విషయం ఏంటంటే 3 times సీఎంగా చేసినటువంటి ఛత్తీస్గఢ్ సీఎం గారు రమణ్ సింగ్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారు. ఆయన చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది. అదేవిధంగా గోపాలకృష్ణ అగర్వాల్ గారు మన బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ నుంచి, అలాగే వినోద్ త్యాగి గారు ఆయన మన యూపీ మినిస్టర్, ఫార్మర్ మినిస్టర్, ఆయన కూడా వేయించేస్తున్నారు. వీరందరి సమక్షంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం రాజమహేంద్రవరంలో రూపుదిద్దుకుంటుంది. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము రాధాకృష్ణ కళాక్షేత్ర ద్వారా. ధన్యవాదాలు. రానున్న 20 రోజులు అత్యంత కీలకం. పోలవరం ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూన్ 30 నాటికి నీరు అందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించి పనులను జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్ట్ హౌస్లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూన్ 30వ తేదీ నాటికి నీరు అందించాలని ఉద్దేశంతో అందుకు అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించడం జరిగిందని, 8 ప్యాకేజీలతో కూడిన పనులను వేగవంతం చేసే క్రమంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఆయా ప్యాకేజీలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పనుల పురోగతిపై ప్యాకేజీ కింద వివిధ సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా చేపట్టిన పనుల పురోగతి, ప్రస్తుత యథార్థ స్థితిపై మంత్రి సమీక్షించడం జరిగింది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. ఇప్పటికే ఆ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియచేయగా ఏ విధమైన వివరణ కోరడం జరిగింది, వాటిని అందజేయాలన్నారు. ఆయా ప్యాకేజీ కింద పనులు చేపట్టడంలో నిర్లక్ష్య వైఖరి ఉంటే రొటీన్ పద్ధతిలో వివరణ కోరడం సముచితం కాదని తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం కోసం 20 రోజుల సమయం ఉంటుందని, ఈ 20 రోజులు అత్యంత కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి నీరు విడుదల చేయాలని లక్ష్యంతో ఉందని, మీరు దృష్టి పెట్టి సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తే ఫలితాలు వాటంతటా అవే వస్తాయని మంత్రి అన్నారు. నిధుల మంజూరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించినట్లు తెలిపారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై ఏజెన్సీస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడే ఏదైతే మరి ఇక పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను కూడా మేము ఈరోజు రివ్యూ కూడా చేయడం జరిగింది. ఇవాళ నేను అదే చెప్పా, అలా పోలవరం గురించి మాట్లాడే అర్హత వైసీపీ లేదని చెప్పింది అదే. ఎందుకంటే ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. మీరు కూడా ఈ ప్రాంతవాసులే, మీరు అందరూ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, మీ అందరికీ తెలుసు. 2019లో మీరు అధికారం వచ్చారు, 2024 5 సంవత్సరాలు ఉన్నారు. ఉత్తరాంధ్ర మీద నాకు అచంచలమైన ప్రేమ ఉంది. నేను రేపొద్దున విశాఖపట్నంలోనే ఇల్లు పెట్టుకుని అక్కడి నుంచే పరిపాలన చేస్తానని అక్కడ ఋషికొండని బోడిగుండు చేసి పెద్ద ప్యాలెస్ కట్టుకుని ఏదో విశాఖ మీద ప్రేమ ఉన్నట్లుగా అది ఒక రాజధానిగా ఒక ఇటుకు ముక్క పెట్టకపోయినా ప్రకటించి మోసం చేద్దామని చూశాను. నేను అడుగుతూ ఉన్నా, మరి అటువంటి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి నీరు ఇవ్వాలన్నా, విశాఖపట్నం ఇండస్ట్రీస్కి రేపు భవిష్యత్తులో నీరు ఇవ్వాలన్నా, విశాఖ ప్రజలకు త్రాగునీరు ఇవ్వాలన్నా, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వాలన్నా ఎక్కడి నుంచి పోవాలి? పోలవరం నుంచి గోదావరి వరద జలాలు పోవాలి. ఆ గోదావరి వరద జలాలు పోయేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి నీ 5 సంవత్సరాల పనుల కాలంలో ఒక్క తట్ట మట్టి పని మీరు ఎక్కడైనా చేశారా? ఒక అరబస్తా సిమెంట్ కాంక్రీట్ పని మీరు ఎక్కడైనా చేశారా? ఒక్క రూపాయి ఎవరికైనా చెల్లించారా? 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయనటువంటి మీరు మళ్ళీ ఈరోజు పోలవరం గురించి మాట్లాడిన అర్హత ఎక్కడుంది? మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే 1200 కోట్ల రూపాయలతోటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ టెండర్స్ పిలవడే కాదు, ఏజెన్సీలు ఫిక్స్ చేయడమే కాదు, ప్రతి వారము 15 రోజులకు ఒకసారి రివ్యూలు చేసుకుంటూ క్షేత్రంలో పర్యటిస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా సెక్రటేరియట్లో ఆయన రివ్యూలు చేస్తూ
మరి ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే సీజన్లోనే ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాలు ఉత్తరాంధ్రమేకి నీళ్లు తీసుకెళ్లాలనే ఆలోచన నీకు రానటువంటి వ్యక్తివి పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను. రాజమండ్రి బైపాస్ రోడ్ నందమూరి బస్ షెల్టర్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజా ప్రతినిధిగాను ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో పునర్నిర్మించిన బైపాస్ రోడ్లోని నందమూరి బస్ షెల్టర్ను హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కాస నవీన్ కుమార్, బొడ్డిగ రాధా తదితర పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. గుడా మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెకృష్ణ సూచన మేరకు ఈ బస్ షెల్టర్ను తీర్చిదిద్దామని వివరించారు. స్థానిక 6వ వార్డుకు చెందిన టీడీపీ నగర ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు పర్యవేక్షణలో బస్ షెల్టర్ను బాగు చేయించినట్లు ఆయన తెలిపారు. బాలకృష్ణ నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారని, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మరోవైపు హిందూపురం శాసనసభ్యునిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. అఖండ 2 టీజర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోందని, బాలయ్య బాబు నటన నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆయన కొనియాడారు. అఖండ 1 పెద్ద హిట్ అయిందని, అఖండ 2 అంతకుమించి హిట్ అవుతుందని టీజర్ ద్వారా శాంపిల్ చూపించారని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణ భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి చిత్రాల్లో నటించి అలరించాలని, ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా మరింత సేవ చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బసవతారకం ద్వారా కానివ్వండి, ఒక పక్కన ప్రజాప్రతినిధిగా ఆయన ఒక ప్రజలకి అందిస్తున్న సేవలు కానివ్వండి, మరో పక్కన సినీ రంగంలో ఆయన అలరిస్తున్న విధానం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఆయన ఒక బెంచ్ మార్క్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి మూవీస్ చేసి అలాగే మరింత ప్రజాసేవ చేస్తూ ఎంతోమందికి వైద్యపరంగా కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళలు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి విమర్శించారు. మహిళలకు రక్షణ అంటూ చెప్పడమే కానీ నిజానికి రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్తి లక్ష్మి ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి చంద్రారెడ్డి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల మహిళా అధ్యక్షులు పోలు విజయలక్ష్మి, ఎమ్మంది విజయకుమారి, దాకారపు బంగారమ్మ, ముప్పడి దమయంతి, అంగాడ సత్యప్రియ, చేరాల ఉమాదేవి, ఎస్ భవానీప్రియ, పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలపై దాడులను అరికట్టాలని, వైఎస్ భారతికి క్షమాపణ చెప్పాలని మహిళలు ఈ కార్యక్రమంలో నినదించారు. ఈ సందర్భంగా మార్తి లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే దానిపై మాట్లాడకపోవడం దారుణమైన విషయంగా పేర్కొన్నారు. అత్యాచారాలకు గురైన మహిళల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక డిబేట్లో ఒక తప్పు మాట దొరికిందని, ఆఫీస్ దగ్గర ఆందోళన చేయడం, భారత్ని జగన్ని నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మేడపాటి చంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ కృషి చేసి రాజ్యాంగంలో హక్కులు పొందుపరిస్తే కూటమి ప్రభుత్వం ఆ హక్కులను కాల్దాస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు ఆ మాట్లాడిన మాటలు ఏంటో టీవీ షోలో జరిగిన దానికి సాక్షి యాజమాన్యాన్ని, అటు భారతి గారిని మరి ఏ రకంగా ఆవిడ ఒక మహిళ కాదా? ఈరోజు ఆవిడకు మనోభావాలు ఉండవా? మరి ఆవిడ యొక్క మనోభావాల్ని మరి దెబ్బతీసే విధంగా ఈరోజు
మరి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తుందన్న చూసాం. అదే జరిగిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అనుకుంటున్నారా, కానీ జరిగిందంతా ఎస్సీ బీసీ మైనార్టీలకి ఇన్ని అత్యాచారాలు జరిగాయి. మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఒకసారి బయటకు రండి అమ్మ, మహిళలకు న్యాయం చేయడానికి ముందుకు రండి. మీరు చేసే పని ఏంటనేది ఒకసారి చూసుకోండి. మహిళల న్యాయం తప్ప మీరు అన్నీ కూడా కేసు అన్యాయం. కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఆ మహిళలకు రక్షణ లేకపోతే మేమే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్ళి మొత్తం వైఎస్ఆర్ మహిళలందరం కూడా ఆయన హెచ్చరించి రాష్ట్రాన్ని అంతా కూడా మేమే ఇటువంటి హింసలు జరగకుండా ఆయన మీదకి వెళ్ళాలి. మేమందరం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చేస్తాం. ఇలాగే జరిగింది. రాజమండ్రి శ్రీరామ్నగర్ హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విలక్షణ వ్యక్తిత్వం, సేవాభావం కలిగి ఇటు రాజకీయాల్లో అటు సినిమా రంగంలో మొకటం లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ వెలుగొంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘ గౌరవ అధ్యక్షులు గన్నెకృష్ణ అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నందమూరి వంశాభిమానుల సంఘ అధ్యక్షుడు గొర్రెల రమణ, బిక్కన సాంబ ఆధ్వర్యంలో శ్రీరామ్నగర్లో గన్నె నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి గన్నెకృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జయబాలయ్య నినాదాల మధ్య కేక్ కట్ చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వార్డుకు చెందిన షేక్ దావూద్ అనారోగ్యంతో బాధపడడంతో వారి కుటుంబానికి నెలకి సరిపడా నిత్యావసర వస్తువులను గన్నెకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గన్నెకృష్ణ మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసునిగా చలనచిత్ర సీమలో అడుగుపెట్టి తనదైన శైలిలో రాణించి తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా బాలకృష్ణ వెలుగొంటున్నారని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా సంఘసేవా తత్పరుడిగా ఎంతో పేరు సంపాదించారని, తన తల్లి పేరిట బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని వివరించారు. రాజకీయాల్లో అవినీతి మరక అంటుకోకుండా స్వచ్ఛమైన వ్యక్తిగా హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. విభిన్న పాత్రలతో అలరించే బాలకృష్ణ రాబోయే రోజుల్లో అభిమానులను, తెలుగు ప్రేక్షకులను మరింత అలరించాలని ఆకాంక్ష వెలిబుచ్చారు. అఖండ 2 టీజర్ చాలా అద్భుతంగా ఉందని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో గన్నెకృష్ణ అల్లుడు ఎన్ఆర్ఐ చుండ్రు సతీష్ మాట్లాడుతూ బాలకృష్ణ సినిమాల్లోనే హీరో కాదని, నిజ జీవితంలో సైతం ఆయన చేసే సేవా కార్యక్రమాల ద్వారా హీరోగా నిలుస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంసెట్ ఫలితాల్లో 13 ర్యాంక్ సాధించిన బాలయ్య అభిమాని కుమారుడు పవన్ తనయ్యను గన్ని అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాస నవీన్ కుమార్, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి శ్రీనివాస్, వారాది హనుమంతరావు, కోరుమిల్లి విజయశేఖర్, జక్కంపూడి అర్జున్, సోరంపూడి శ్రీహరి, నామినేని మస్తాన్ చౌదరి, మల్ల వెంకటరాజు, సింహాద్రి, వారాది నాగబాబు, నందమూరి అభిమానులు గొర్రెల రమణ, బిక్కన సాంబ, కేవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేనే ఎంతో మందిని క్యాన్సర్ హాస్పిటల్కి బసవరామ తారకం వాళ్ళ తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎంతోమందిని నేను ఇక్కడ రాజమండ్రి నుంచి కాకుండా జిల్లా నుంచి ఎంతోమందికి నేను లెటర్లు పంపించను, వాళ్ళకి మంచి వైద్యం అందించడం, వాళ్ళు మళ్ళీ స్వస్థలై బయటకు ముందుకు రావడం కూడా చూస్తున్నాను. క్యాన్సర్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆయన మనసు అంతా కూడా క్యాన్సర్ హాస్పిటల్ మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన అదేవిధంగా హిందూపూర్లో మూడోసారి గెలిచాడు. 3 సార్లు హ్యాట్రిక్ విజయం. ఎందుకంటే తండ్రి గారి వారసత్వాన్ని నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నిలబడుతూ చాలా మంచి పేరు తీసుకుంటున్నాడు. ఆయన భవిష్యత్తులో అంటే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్ కిట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ డిమాండ్ చేశారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్ కిట్స్ 328 మందికి తన సొంత నిధులతో అందజేశారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు కూడా ఈ సేఫ్టీ టూల్ కిట్స్ అందజేయాలని కోరారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల విషయంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 100 రోజుల్లో కార్మికులకు మేలు చేస్తామని భరోసా ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ హామీని కూడా అమలు చేయాలని కోరారు. ఈరోజు
ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం రెన్యూలకు వెళ్తే రెన్యూల్ చేయడం కుదరదని, క్లెయిమ్ అవదని పేర్కొనడం విచారకరమైనటువంటి విషయంగా వివరించారు. ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ వారు వెంటనే ఈ విషయం మీద సమాధానం చెప్పి తీరాలని కోరారు. నోటీస్ ద్వారా మా యూనియన్ తరపున వివరణ తీసుకుని తద్వారా వారు చెప్పే సమాధానాన్ని బట్టి 2 రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి, గౌరవ సలహాదారులు బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు, యూనియన్ ఆర్గనైజర్ సీమాల వీరభద్రరావు, కమిటీ మెంబర్స్ ఉత్తరాల సోమేశ్వరరావు, ఎడ్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికైనా ఆలోచన చేయండి. ఒక మ్యారేజ్ క్లెయిమ్ తీశారు, డెలివరీ క్లెయిమ్ తీశారు, యాక్సిడెంట్ క్లెయిమ్ తీశారు, మరి సహజ మరణం క్లెయిమ్ తీసేశారు. ఏమున్నాయని ఇంతవరకును ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సంక్షేమ బోర్డుకి మరి నిధులు వెళుతున్నాయి. ఈ నిధులన్నీ కూడా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు వర్తింపజేయాలని తెలియజేస్తున్నాం. అలాగే రాజధాని అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి మహిళా కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి పైన రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహిళలపైన లైవ్ షోలో చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వం ఖండించారు. రాజమహేంద్రవరం మహిళా కమిటీ అధ్యక్షులు మాలె విజయలక్ష్మి సారథ్యంలో ఆజాద్ చౌక్ నుంచి దేవీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దేవీ చౌక్ చేరుకుని దినపత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకురాళ్లు మాలె విజయలక్ష్మి, కోసూరు చండీప్రియ, తొరకల నిర్మల, కప్పల వెలుకుమారి, కె హారిక తదితరులు మాట్లాడారు. వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు పైన, కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపైన, సదరు యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చరిత్రలో అమరావతికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉందని, బౌద్ధ క్షేత్రంగా ఒకప్పటి రాజధానిగాను అమరావతి ఉందని గుర్తు చేశారు. ఆ కారణంగానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించడాన్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక మంది హర్షించారని ఆయన పేర్కొన్నారు. వారు తక్షణం రాష్ట్ర ప్రజలకు, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. అమరావతి అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంకి ఇస్తే ఆయన అభివృద్ధి కార్యక్రమం చేసే పనిలో ఉంటే ఈ రోజు అమరావతిలో ఉండే మహిళలు వయసులో అన్నారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో భూస్థాపితం చేసి తీరుతారు. మీరు మాట్లాడే తీరు గాని, ఏది గాని, మీరు చేసే అరాచకాలు గాని ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. అమరావతి అనేది వేశ్యల రాజధాని అని ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ దానిని సమర్థిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారో లైవ్ డిబేట్ లో వాళ్ళిద్దరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వారు అరెస్ట్ చేయాలి. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార్ వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమండ్రి ఆధ్వర్యంలో రంపచోడవరం సిరిగిందలపాడులో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద స్వామి మహారాజ్, ప్రజ్ఞానందానంద మహారాజ్, స్వామి లోకమయానంద మహారాజ్ పర్యవేక్షణలో సుమారు 400 మందికి వైద్య సేవలు అందించారు. పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి వారిచే కంటి వైద్య శిబిరం నిర్వహించి 87 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి 19 మంది కళ్ళజోళ్లు అందించారు. 10 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ స్వామీజీలు ప్రజ్ఞానాదానంద మహారాజ్ మరియు లోకమయానంద మహారాజ్, రాజమహేంద్రవరం సివిల్ జడ్జి టివి రాఘవేంద్రరావు, క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, వాలంటీర్స్ ఎల్జీబీ భగీరథరాజు, మంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకొని సమాజానికి ఉపయోగపడేలా మనం ఈ విధమైన ఆదర్శ పురుషులను మనం చూడొచ్చండి. ఆ విధంగా జిజియు కేపీఎంజీ ఇండియా
మెకర్ యూనివర్సిటీలతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం అయింది. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం జీజీయు ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెక్వరీ యూనివర్సిటీ ప్రముఖ సంస్థ కేపీఎంజీ ఇండియన్తో చారిత్రాత్మకంగా అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా జీజీయు ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు చైతన్యరాజు అధ్యక్షతన విశ్వవిద్యాలయం క్యాంపస్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జీజీయు ప్రొఫెసర్ ఛాన్సలర్ కె శశికిరణ్ వర్మ మాట్లాడుతూ కేపీఎంజీ మెక్వరీ యూనివర్సిటీతో ఓఎంయు జరగడం జీజీయు చరిత్రలో ఒక మైలురాయిలుగా నిలిచింది. ముఖ్యంగా బీటెక్ కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ తరగతులు ప్రారంభమవుతాయి. ఇది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు తెరవనుందని తెలిపారు. జీజీయు ఛాన్సలర్ చైతన్యరాజు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో బోధన అందించేందుకు జీజీయు ఎల్లప్పుడూ ముందుండే సంస్థ అని చెప్పారు. కేపీఎంజీ ఇండియన్ ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ నేషనల్ లీడర్ నారాయణన్ స్వామి మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జీజీయు వంటి విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడం ద్వారా విద్యార్థులకు ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెక్వరీ యూనివర్సిటీ సైబర్ స్కిల్స్ అకాడమీ సీఈఓ మట్టా బుష్బే ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. కేపీఎంజీ ఇండియా నుండి మహావీర్ అగర్వాల్, రాఘవన్ ఎస్, జీజీయు సాంకేతిక సలహాదారు సుమంత్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ యు చంద్రశేఖర్, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్, ప్రిన్సిపల్లు, డైరెక్టర్లు, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అతిథులను ఘనంగా సన్మానించిన అనంతరం 3 సంస్థల లోగోలను అధికారికంగా ఆవిష్కరించారు, జ్ఞాపికలు అందించారు. Great initiative by the teaching learning methodologies are happening. Mark my words, it will become irrelevant after 4 years. I just want to give one example. Myself, the computer science department, along with Honorable Vice Chancellor, Pro Vice Chancellor, all we've been sitting and discussing about it, because 90% of 80% of our jobs that are required, the capabilities that are required in jobs across industries are changed, and it will be changing. But more than all these things, there is one thing that has been impacting this, which is the security associated with all these changes along in this region through Godavari Global University. So thank you so much, sir. Thank you. An environment for businesses to thrive. So and it will also help a lot of students in those jobs that are going to be futuristic, which is in the area of cyber security and related areas. So Macquarie University is a global leader in this space. Through their Cyber Institute is collaborating with us, and we in KPM India are going to give real life experiences that we have experienced in the Indian market for the benefit of students of Godavari Global University. Can you please explain how you are preparing down evolving careers in cybersecurity? As you know, the world is changing in all sectors. ఇటీవల పదవీ విరమణ చేసిన విజయవాడ ఏఆర్ఎస్ఐ శాఖ సత్యనారాయణకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడకు చెందిన ఏఆర్ఎస్ ఐశాఖ సత్యనారాయణ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు. శాఖ సత్యనారాయణ రాజేశ్వరి దంపతులను ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు, శుభాకాంక్షలు తెలిపారు. 1983వ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన పోలీసు శాఖలో చేరిన ఆయన గత 31వ తేదీన పదవీ విరమణ చేశారు. విధి నిర్వహణలో ఆయన సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, గుడ్ సర్వీసింగ్ అవార్డు, సుమారు 25 రివార్డులు పొందారు. 42 సంవత్సరాలు పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
రాజమహేంద్రవరానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు పోలాకి లక్ష్మీనారాయణ ఇటీవల బైపాస్ రోడ్లో ఆటో ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడంతో ఇన్సూరెన్స్ కవరేజ్ చెక్ 29,400 రూపాయలు జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ చేతుల మీదుగా లక్ష్మీనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వాసు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై సమీక్ష. మంత్రి నిమ్మల రామానాయుడు జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. మహిళలకు రక్షణ కరువు, వైసీపీ నిరసన. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ. గోదావరి తీరంలో ఘనంగా యువరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. కూటమి మహిళా కమిటీ ప్రతినిధులు. రాజమండ్రిలో వెల్లువెత్తిన నిరసన ప్రదర్శన. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.